మహిమగణతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత సమస్తలకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వర్ణన కురిపించినావు వర్ణన నిలిచినావు వర్ణన కురిపించినావు వర్ణన నిలిచినావు చూచుకొనుము చూచుకొనుము సర్వము వచ్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యెహోవా రాఫా స్వస్థపరచుము యెహోవా రాఫా స్వస్థపరచుము నన్ను స్వస్థపరచుము ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మంచిది 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 అంటాడు. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. 2 మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 3 ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అంటాడు. ఏది మంచిది?
స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ప్రచురించుట మంచిది. ఏ కోసాన్ని చూసినా కూడా స్తుతించుట, ఆ స్తుతించుటని కొంచెం గంభీరంగా చెప్పడానికి కీర్తించుట మరియు ప్రచురించుట అని భగవంతుడు నొక్కి చెప్పడానికి కీర్తించుట, ప్రచురించుట అన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని నామాన్ని కీర్తించుట మంచిది. ఆయన కృపను ఉదయాన ఆయన కృప, ఆయన కృప లేకపోతే మనం లేవలేం. ప్రతి రాత్రి నీ విశ్వాస్యత ఏమని ప్రచురించాలట? 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ అంటే నాయిస్ చేయాలట. మనం శృతి, లయ, తాళం అంటే ఏదో డప్పులు కొట్టమని కాదు, అందంగా అందుకే పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు సింక్ అవుతూ ఉండాలి. మనం డ్రమ్స్ ఎక్కువ లేదా ఈ క్యాసియో ఎక్కువ శబ్దం పెట్టేసి ఎక్కువ సౌండ్ చేసేస్తే పాట వినబడదు. అందుకే పాటలు పాడేవారు సౌండ్ తగ్గించని అంటారు. అనగా సింక్ అవ్వాలి. మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మాట ఈ ఉదయకాలాన్ని వినడం చాలా మంచిది. అంటే ఏది మంచిది? ఆయన్ని స్తుతించుట మంచిది, ఆయనను కీర్తించుట మంచిది, ఆయనను ప్రచురించుట మంచిది. 4వ వచనంలో ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నిన్ను కూడా రాజుగారు ఈ మాట చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఏమనుంది? ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను తెలియాలంటే సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట ద్వారా, మనం ఏదైనా ఒక సీనరీ చూస్తామనుకోండి, చాలా పచ్చగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అది వెంటనే వీడియో తీయాలనిపిస్తుంది. దాని గొప్పతనం ఆ సీనరీని బట్టిని కాదు, దాన్ని క్రియేట్ చేసిన భగవంతుని స్తుతించాలి. మనం ఏమైనా ఆలోచిస్తాం, ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అని. నయాగరా జలపాతాన్ని చూస్తే ఎంత సుందరంగా ఉంటుందో, అద్భుతమైనటువంటి దృశ్యం. అయితే మనం ఏమనుకుంటాం, దాన్ని చూసి సంతోషించడం కాదు, దాన్ని సృజించిన భగవంతుని. అనగా కొన్నిసార్లు మనం వస్తువులను చూసి సంతోషపడతాం, దాని క్రియేటర్ కనబడ్డు, వెనకాల ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా దాన్ని తయారు చేసినటువంటి మనిషిని ఆలోచన చేయాలి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నాకు పని చేస్తావు, ఆ పని చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతు పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మన జీవితాల్లో గొప్ప కార్యం ఏంటి?
ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన రక్షణ అనగా ఒకప్పుడు దోషకుడును, హానికరుడును, హింసకుడును, ఈ రోజున నాయన నీవు నన్ను క్షమించావు, నా పాపములు క్షమించావు. జస్ట్ నోటి చేత నేను యేసునామమును ఒప్పుకున్నాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నా జీవితంలో నువ్వు అనేక గొప్ప సంగతులు, అనేక ఆశ్చర్యకార్యాలు ఒక్కసారి చెప్పడం మొదలు పెడితే ఆకుండా కంటిన్యూగా నేను చెప్తాను ప్రభా. ఆయన్ని స్తుతించడం, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అంటే పెద్దవి, దొడ్డవి అంటే గొప్పవని, ఎక్కువ. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు అంటే పశువు ఆలోచన చేయదు, లేదా పశువు చేసిన మేలు మర్చిపోతుంది. చాలామంది సింహాలని పెంచుకుంటారు, పులుల్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే నేను చూస్తూ ఉంటాను, అదే పెంపుడు పశువు తిరగబడిపోతుంది. రక్తం అంటే ఇష్టం కదా, ఆ పశువుకి తన యజమాని మీదే పడి చంపేస్తుంది. అది తెలియదు దానికి. పశుప్రాయులు చేసిన మేలు మర్చిపోతారు. పశుప్రాయులు స్తుతించరు, పశుప్రాయులు ఆయన్ని కీర్తించరు, పశుప్రాయులు ప్రచురణ చేయరు. పశుప్రాయులు ఆయన చేసిన కార్యం మనకి సంతోషం కలుగుతుంది. మనం బ్రతుకుతున్నాం, ఈ రోజున చక్కగా నిలబడి పని చేసుకోగలుగుతున్నాం. మునుపు తినడానికి తినలేదు, ఏ రోజు కూలి ఆ రోజు పట్టుకొస్తే ఆ కూలితో బ్రతికేటటువంటి బ్రతుకులు. ఆయన కార్యములు ఎంతో దొడ్డవి, ఆయన ఆలోచనలు నీ ఎడల ఆయన ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుడు. మనం ఇన్ని చేసినటువంటి దేవుణ్ణి వారు అంటూ ఉన్నారు, ఏమంటున్నారు, మాకు అక్కడే బాగుంది, అక్కడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అక్కడే చాలా చక్కగా ఉంది. ఇక్కడ మాకేముంది, చవి సారం లేని ఈ మన్నా తప్ప. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వాటిని వివేచింపరు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. మన జీవితాల్లో ఆయన చేసిన మేలు తప్ప దేన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. నాకు కొన్ని మాటలు ఆయన్ని ఎలా స్తుతించారో మాట చెప్పుకొని మనం ముందరికి వెళ్దాం. 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, ఎక్కడి నుంచమ్మా, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపులో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్రరూపకమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. నేను స్తుతిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే
భగవంతుని పొగుడుతూ ఉంటే అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అర్థమవుతుందమ్మా? మన భక్తి జీవితం, మన క్రమమైన జీవితం, మన ఇంటి నుండి వచ్చే పాట, మన ఇంటి నుండి వచ్చే ప్రార్థన, మన ఇంటి నుండి వచ్చేటటువంటి స్తుతి, మనం ఎక్కడున్నా, బయట హోటల్కి వెళ్ళాం, భోజనం చేస్తూ ఉన్నాం, అక్కడ భోజనం చేసే ముందు 2 చేతులు జోడించి ఆహారం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటే మనం భగవంతునికి స్తుతి చెల్లించేటప్పుడు అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు మన క్రమమైన జీవితం యేసుక్రీస్తు వారి వలె ఉండడానికి ఇష్టపడే ఈ జీవితం అనేకులు చూస్తారు. మనల్ని ఒక సువార్తగా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 5వ సువార్తవి నేనే నీవే. మన బ్రతుకే ఒక సువార్త, మనమే ఒక దేవుళ్ళం, మనం చిన్న క్రీస్తులు అంటారు, మనమే క్రీస్తు. 40వ అధ్యాయము 17వ వచనం. ఎందుకంటే ఆ మాట నేను మరలా ఒకసారి చూపించాలని ఆశపడుతున్నాను. నేను శ్రమల పాలై దీనున్నైపోయాను, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏమనుందమ్మా? నేను శ్రమల పాలై దీనున్నైపోయాను, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు కదా. ఎందుకో తెలుసమ్మా? ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మనల గురించి తలంచుకుంటూ ఉన్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తము నీవే. అందుకే కదూ నేను ఆయన్ని స్తుతించేది. దాన్ని బట్టే కదా 42వ కీర్తన 43వ కీర్తన ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 11వ వచనం 5వ వచనంలో, 42వ కీర్తన 11వ వచనం, అలాగే 43వ కీర్తన 5వ వచనంలో ఒకే మాట వ్రాయబడి ఉంటుంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను, నేను ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. నా ప్రాణమా ఎందుకు బెంగపడుతున్నావు, ఎందుకు కృంగిపోయావు, ఎందుకు తొందరపడుచున్నావు? ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త కదూ, ఆయన నా దేవుడు కదూ. ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. ఎందుకు నోరు మూసుకుంటాను? భగవంతుడు ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యంతో, యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు కదూ. నాయనా, నీవు నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. ఏం చేసినా నా మంచి కోసమే, అంతా నా మంచి కోసమే. ఏం చేసినా నా మంచి కోసమే. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఒక్కొక్కసారి అన్నీ మనకి అనుకూలంగా ఉండవు, ఒక్కొక్కసారి అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉండకపోతే, అయినా కూడా భగవంతుడి ఉదయకాలన నీతో నాతో ఆయన చెప్పేటటువంటి మాట, ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయనను ప్రచురం చేయాలి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, చేసిన మేలు మర్చిపోతారు, లేదా మేలు కాదని ఆలోచన చేయరు. అందుకే పశువుకి ఆలోచన చేసే శక్తి లేదు, మనకి ఆలోచించే శక్తి ఉంది. కావున మనం ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి, ప్రచురం చేయాలి. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన హెచ్చించాలి, మనం హెచ్చింపబడకూడదు. నేను నా కష్టార్జితం, నా యొక్క గొప్పతనం, నా తెలివి, నా జ్ఞానం అని మనల్ని పేర్చించుకోకూడదు. నేను కాబట్టి చేయగలుగుతున్నాను, నేను కాబట్టి ఇది సాధించగలుగుతున్నాను అని ఎప్పుడు కూడా
మన విజయం దొరికినప్పుడు మనం అది నాది అని మనం విరవీగిపోకూడదు. 48వ కీర్తనలో కూడా మన దేవుని పట్టణమందు 1వ వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఏమనుందమ్మా? యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడునై ఉన్నాడు కనుక ఆయనను మనం స్తుతించబద్దులమే ఉన్నాం. ఏం స్తుతించనండి? ఆయన గురించి మనకు తెలిస్తే స్తుతిస్తాం. ఆయన గొప్పతనం తెలియాలి, ఎంత గొప్ప కీర్తనీయుడో తెలియాలి, దేవుని యొక్క శక్తి తెలియాలి. ఈ భూమి ఏంటి, వేలాడబడ్డం ఏంటి, తన చుట్టూ తాను తిరిగి రావడం ఏంటి? కొన్ని దేశాలు అక్కడ వెలుగు ఉండదు, ఎప్పుడు చీకటే ఉంటుంది. అనగా సూర్యుడు కనపడనంతగా అక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది, చీకటిగానే ఉంటుంది, ఎప్పుడు లైట్లు వేసుకుని ఉండాలి. కొన్ని దేశాల్లో ఎప్పుడు రాత్రే ఉండదు, ఎప్పుడు పగలే ఉంటుంది. నేను కజకిస్తాన్ అని ఒక దేశం వెళ్ళాను. అక్కడ 10 అవుతుంది, 10 అయినా కూడా సూర్యుడు కనబడుతూ ఉంటాడు. ఇది విచిత్రం కాదు, భగవంతుడి సృష్టి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. 1 డిగ్రీలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువసేపు వెలుగు ఉంటుంది. కొన్ని దేశాల్లో త్వరగా చీకటి పడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. మనకు కూడా చూడండి, వేసవి కాలంలో ఎక్కువ మనకి సమయం ఉంటుంది. అలాగే శీతాకాలం వచ్చినప్పటికీ త్వరగా చీకటి పడినట్టు. దాని అర్థం ఏంటంటే మనం సూర్యుడికి దూరంగా వెళ్తూ ఉంటే చల్లగా ఉంటుంది, సూర్యుడికి దగ్గరగా ఉంటే వేడిగా ఉంటుంది. వేసవికాలంలో మనం దగ్గరగా వస్తాం. ఆ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది. పొజిషన్ మారడం బట్టి అంటే దేవుని యొక్క సృష్టి చూడండి, ఎప్పుడు ఒకే కక్షలో తిరుగుతాం. 1 డిగ్రీ అటు కానీ 1 సెకండ్ ఇటు కానీ మనం మారం. మనం ఒక్కరమే కాదండి, మన భూమి ఒకటే కాదు, నక్షత్రాలట భూమి కంటే అనేక రెట్లు పెద్దగా ఉంటాయి. అయితే మనకు చిన్నగా కనబడుతుంది, నక్షత్రం చిన్నగా కనబడుతుంది, కానీ భూమి కంటే ఎన్ని పాలపంతులు. ఈ విశ్వాన్ని ఆలోచన చేస్తే భగవంతుని, ఆయన గొప్పవాడు, బహుకీర్తనీయుడు. అందుకే 48వ కీర్తన 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు కాక. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఆయన గొప్పతనం తెలియదు వారికి. ఆలోచన చేస్తే కదా వస్తువులను ఆలోచించడం ద్వారా వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తుంది, కానీ దాన్ని క్రియేట్ చేసిన వాడిని గురించి మనం పట్టించుకోం. ఇక్కడ 57వ కీర్తన 9వ వచనంలో, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించినది. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. తండ్రికి కుమారుడి నుంచి ఆశించేది ఏంటో తెలుసమ్మా? మంచి పేరు తీసుకొస్తే చాలు అంటాడు. నాకేదో పెట్టాలని, తనకేదో డబ్బులు పంపించాలని, పోషించాలని ఏమి ఉండదు.
తల్లిదండ్రులకి కుమారులు ప్రయోజకులు అవ్వాలి. పుత్రుడు జన్మించినప్పుడు కలగదండి పుత్రోత్సాహం. ఎప్పుడు కలుగుతుందట పుత్రోత్సాహం? పుత్రుని కనుగొని పొగడగా. ఎవరు పొగడాలి? బయటి వ్యక్తులు. అబ్బా, ఈ కుర్రోడు ఎంత మంచి ప్రవర్తనరా, ఎంత చక్కనైన వాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు, ఏ తప్పు చేయడరా వీడు, చూడు ఎంత మంచి ప్రయోజకుడయ్యాడు అని బయటి వ్యక్తులు మనల్ని, పిల్లల్ని పొగుడుతూ ఉంటే తల్లిదండ్రులు చాటుగా విని ఆ మాటలు వింటూ ఉంటే ఉప్పొంగిపోతారు. భగవంతుడు కూడా మనల్ని చూసి ఆ విధంగానే. అందుకే తల్లిదండ్రులని పిల్లలు ఏం చేయాలి? వారు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు. వారిని ముఖస్తుతి చేయడం కాదు, ముఖస్తుతి కాదు, హృదయపూర్వకంగా వారిని ప్రేమించడం, గౌరవించడం, మాట వినడం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నేను కీర్తిస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రజలలో నిన్ను ఎలుగెత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పడం కాదు, నీకు మంచి పేరు తీసుకొస్తాను, నీకు మంచి పేరు తీసుకొస్తాను. నీ నామానికి అవమానం. ఎవడు రాయుడు క్రైస్తవుడై ఉండి ఇలా చేస్తున్నాడండి? అవమానాన్ని, నీ నామానికి అవమానాన్ని తీసుకుని నా ద్వారా. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. 63వ కీర్తనలో 6వ వచనంలో, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులెత్తుతాను. ఏమన్నాడమ్మా? కాగా నా జీవిత. ఎందుకంటే స్తుతి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేవారుగా ఉండాలి. ఆయన నామం నీ ద్వారా అన్యుల్లో అవమానం పొందడానికి వీల్లేదు, అవమానం పొందడానికి వీల్లేదు. నీ ద్వారా ఆయన నామం ఘనత తీసుకొచ్చేదిగా ఉండాలి. నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గు. నా ఆశ్రయం దేవుని యందు. నేనేం చేసినా నా జీవితంలో ఈ కార్యము ఆయన ద్వారా జరిగింది. నా బలం కాదు, నా మహిమకు, నా రక్షణకు దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. కీర్తన 66వ కీర్తన 17వ వచనంలో, ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఏముందమ్మా? శ్రేష్టమైన కీర్తన ఉందట. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్లా ప్రభువు నా మనవి వినకపోవు, నా మనవి ఆలకించడు. పాపం చేసే స్థుతి చెల్లిస్తే నా మనవి ఆయన ఆలకించడు. నేను పాపం చేయడానికి వీళ్ళ పాపమును హృదయంలో లక్ష్యం చేయకూడదు. నా హృదయంలో, నా రొమ్ములో పాపం ఉంచుకొని భగవంతుని దగ్గరికి వస్తే నేను వేషధారిని. నేను వారికి భయపడి, వీరికి భయపడి, నా హృదయంలో, నా రొమ్ములో నా పాపాన్ని ఉంచుకుంటే వేషధారిని అవుతాను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసి ప్రభు నా మనవి ఆలకించడం, నేను స్తుతించడానికి
నా నోట్లో శ్రేష్టమైన కీర్తన ఉండదు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. 68వ కీర్తన 19వ వచనంలో ప్రభువు స్తుతినందును గాక, ప్రభు స్తుతినందును గాక. ఎందుకో తెలుసా? అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. అనుదినం ఒకరోజు కాదమ్మా, అనుదినం ఆయనే మా భారాన్ని భరిసి ఏది ఏ సమయానికి కావాలో ఆయనే ఇస్తున్నాడు. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదం, నీవే కదా. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివైనావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నా బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఎంత మంచి మాట అండి! ఆయనను స్తుతించడానికి చాలా సమయం అవుతుంది. 7వ వచనం, 92వ కీర్తన 7వ వచనం, నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. భక్తుడు 42వ కీర్తనలో అంటాడు, నిత్యము మమ్మల్ని మర్చిపోతావా? వారేంటి ప్రభువా? వారు బాధలే లేవు వారింట్లో, వారికి కష్టమే లేదు. నేను నిన్ను ఆశ్రయించాను, నా ఇంటికి ఇలా జరుగుతుంది ఏంటి? నా బ్రతుకులు ఇలాంటి శ్రమలేంటి? పశుప్రాయులు వాటిని గ్రహింపరు. 7వ వచనంలో అందు కదా, నిత్య నాశనమునందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. ఏమనుందమ్మా? భక్తిహీనులట గడ్డి వలె చిగురిస్తుంది. వాళ్ళు అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు, డబ్బు కోట్లు కోట్లు వచ్చి పడిపోతుంది, అక్రమ సంపాదన గదుల నిండా నిండిపోతుంది, భూములు కొంటున్నారు, ఎకరాలు ఎకరాలు కొనేస్తున్నారు. ఒక సెంటు భూమి కొనడానికి డబ్బు లేదు మన దగ్గర, ఎకరాలు ఎకరాలు లెక్కే లేదు. వేల కోట్లు ఉంటుంది, లక్షల కోట్లు ఉంటుంది. వారు చిగురిస్తూ ఉన్నారు. చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తున్నారట. నిత్య నాశనమునందుటకే, ఎలా ఉందమ్మా? నిత్య నాశనమునందుటకే కదా వారు చిగురిస్తున్నారు, పుష్పిస్తున్నారు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారట. ఇక్కడ పైన వారు భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తున్నారు, చెడు పనులు చేయవారందరూ పుష్పిస్తున్నారు. ఎందుకు? నాశనం పొందడానికి, నిత్య నాశనం పొందడానికి. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిస్తారు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారు. యెహోవా నీవే నిత్యము ఎల్లప్పుడూ మహోన్నతుడుగా ఉంటున్నావు. నాయన, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చూడండి, గురుపోతు కొమ్ము, కొమ్ము అంటే ఘనత, గురుపోతు కొమ్ము అంటే ఇంకా గొప్ప ఘనత. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో
నేను అంటబడితేనే నన్ను అభిషేకిస్తున్నావు ప్రభు. నన్ను అభిషేకిస్తున్నావు. గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడుతూ ఉన్నాను. నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ తీరా చూస్తూ ఉన్నాయి. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. తర్వాత 12, 13, 14, 15లో మనం చూడొచ్చు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. చాలా చక్కని టాపిక్ ఇది. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం కంటిన్యూ అలా చెప్పుకుంటూ వెళ్ళాలి, కానీ సమయం లేదు. 12 నిమిషాలు ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతుణ్ణి 2 చెట్లతో పోల్చాడు. ఆ 2 చెట్లు ఏంటమ్మా? ఒకటి ఖర్జూరపు వృక్షం. ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు. ఎంత చక్కని పోలిక. ఖర్జూరం పండు తీగా ఉంటుందమ్మా, పుల్లగా ఉంటుందా? తీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఖర్జూరం పండు తీగా ఉందని, చేదుగా ఉందని ఎప్పుడు చెప్పామా? ఎప్పుడు చెప్పలేదు. మనం ఖర్జూరపు ఆ పండు నాకు ఇష్టం లేదు అని ఎవరైనా అంటారమ్మా? ఎవరు అనరు. ఖర్జూరపు పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో దాంట్లో. మీరు చూడండి, ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖర్జూరపు పళ్ళలో డిఫరెంట్ చిన్నది పెద్దది, ఒకటి 2000 రూపాయలు కూడా ఉంటుంది కేజీ, ఒకటి 300 ఉంటే ఒకటి 2000 ఉంటుంది. ఖర్జూరపు చెట్టు ఎక్కడుంటుంది? అనుకూల స్థలాల్లో ఉంటుంది, ఎడారుల్లో ఉంటాయి. ఇసుక బ్రతకడానికి అవకాశం లేని చోట. అంటే మీరు ఆలోచించండి, ఖర్జూరపు వృక్షం బ్రతకడానికి అవకాశం లేని చోట అది బ్రతుకుతుంది. అది శ్రమ పడుతూ ఉంటుంది, ఎండకెండుతూ ఉంటుంది. ఆయన అది మొవ్వవేస్తూ ఉంటుంది. ఒక కాయ కాదండి, గెలలు చుట్టూరు గెల్లు, చుట్టూరు తీదనం. అది శ్రమ పడుతూ ఉంటుంది, అది కష్టపడుతూ ఉంటుంది, కానీ అది అనేకులకి తీపిని పంచుతుంది. నీతిమంతుడు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప నీతిమంతులు లేరు. మనం నీతిమంతులు కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అందరికీ కంఠస్థ ఉంటుంది మాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. చూడండి ఎంత మంచి మాట. మనం ఎలా విశ్వాసులు అవుతాం, ఎలా నీతిమంతులు అవుతాం? ఆయన రక్తం వలన. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. భగవంతుడు ఈ ఉదయకాలన నీతిమంతుణ్ణి ఖర్జూర వృక్షం వలె మొవ్వవేస్తారు అన్నాడు. అలాగే దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఖర్జూర వృక్షం చూడ చక్కని పోలిక. అది శ్రమ పడుతూ ఉంటుంది, అది ఇతరులకి అది సాక్రిఫైస్ చేస్తుంది, అది ఇతరులకి మేలు చేస్తుంది, ఇతరులకి ఆనందాన్ని పంచుతుంది, ఇతరులు సంతోషభరితులుగా ఉంటారు. లెబానోను దేవదారు వృక్షం మనం తలుపులు చెక్కలు మన యాక్చువల్లీ ఇక్కడ ఉండే చెట్లు కాదు, ఇది చాలా ఎత్తుగా ఉంటుందట. అది దాని మొదలు చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని కట్ చేస్తూ ఉంటే
ఇంటికి కావలసిన సామానం అంతా దాంట్లోకి తీసుకుంటుంది. అది చనిపోతూ అది అనేక సంవత్సరాలు, ఉదాహరణకి మన ఇళ్ళల్లో టేకు చెట్టు అని ఒకటి ఉండేది. దానితో చేసినటువంటి వస్తువు ఇంకా ఎప్పటికీ మనం వాడుతూ ఉంటాం. చాలా ఇళ్ళల్లో టేకు ట్రంక్ పెట్లు ఉంటాయి, టేకుతో చేసినటువంటి తలుపులు ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. నీతిమంతుడు చెక్కు చెదరకుండా ఉంటాడు. ఎప్పుడు పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రాకులాడతాడు క్రైస్తవుడు. నీతిమంతులట ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేస్తారట. ఆకాశం వైపే చూస్తుంది, దేవుని వైపే చూస్తుంది, మనుషుల వైపు చూడదు, అంతస్తుల వైపు చూడదు. అది శ్రమపడుతూ ఉంటుంది. ఆకాశం ముందున్న ఆసీనుడి వైపే తన 2 చేతులు ఎత్తుతుంది. ఆయన వైపే చూసి ఎత్తుగా ఎదిగేదండి. దేని వైపు చూస్తుంది? అటు ఇటు చూడడం కాదు, భగవంతునే చూడడం. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదు. ఎక్కడ నాటబడాలంటమ్మా? యెహోవా నాటిన మొక్కలనియు, ఎక్కడుంది మాట? సంఖ్యాకాండంలో ఉంటుంది అనుకుంటాను, చూడండి. యెహోవా నాటిన చెట్లనియు 32వ ఎవరన్నా రెఫరెన్స్ తీయగలరమ్మా? ద్వితీయోపదేశ కాండం అనుకుంటాను. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా నాటిన చెట్లనియు, సరే మంచిది, నేను రెఫరెన్స్ చూపించలేకపోతున్నాను. యెహోవా నాటిన చెట్లనియు, ఆగారు చెట్లు, ఆ మాట ఉంటుంది అక్కడ. సరే, నేను యెహోవా మందిరములో నాటబడిన వారు, మనం ఆయన మందిరంలో నాటబడిన చెట్టు. ఆయన మందిరంలో నాటబడిన చెట్టు ఎప్పుడు? అది మన ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది, 8వ అధ్యాయం అనుకుంటాను. వెట్ట కలిగినా కూడా, కష్టం వచ్చినా కూడా, ఇప్పుడు మనం ఖర్జూర వృక్షం చూస్తాం, నీళ్ళుండవు, అయినా కూడా అది అలా చిగురిస్తూ ఉంటుంది. అందుకే ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు అన్నాడు. ఒకవేళ నా హృదయం క్షీణించిన, నా శరీరం క్షీణించకపోయినా నీవు నిత్యము నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, యెహోవా మందిరంలో నాటబడిన వాడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా అన్ని వేళలా ఆయనను స్తుతించడం మంచిది. అంటే ఏంటమ్మా? ఏమని చూస్తాం? ఆయనను స్తుతించడం మంచిది, ఆయనను కీర్తించటం మంచిది, ఆయనను ప్రచురించటం మంచిది. యెహోవా మందిరంలో నాటబడిన వారే ఆయన సారాన్ని తీసుకుంటారు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఎవరు? నీటి కాలువల వారబడిన వారు. నీటి కాలువల ఎరను నాటబడిన వారు. మీరు కాలువల గొట్లలో ఉంటాయి చెట్లు, అది ఎప్పుడు కూడా కాయలు కాస్తూనే ఉంటాయి. ఆ వరను ఈ వరను చెట్లు నాటబడ్డాయట. ఎక్కడ వ్రాయబడి ఉంది? ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ చెట్లట దాని కాపు సమయంలో కాపిస్తూ ఉంటుంది, నెల కాపిస్తుందట, ప్రతి నెల కాయలు కాస్తాయి.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది మాట. ప్రతి నెల కాపిస్తుంది. దాని ఆకులు కూడా వైద్యానికి వాడతారట. ప్రకటన గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 22వ అధ్యాయంలో, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు దేవుని గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. నదట పట్టణం మధ్యలో నుంచి వెళ్తుందట. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాస్తుందట. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగిస్తున్నారట. దేవునామమునకు మహిమ కలుగును కాక. యెహోవా మందిరములో నాటబడిన వారై 12 కాపులు, నెల కాపు, ప్రతి నెలకి 100 కాయలు కాస్తుంది. దాని ఆకులు కూడా పడేయట్లేదు. మీరు చెట్లు చూడండి, ప్రతిదీ ఉపయోగపడుతుంది. చెట్టు నుంచి వచ్చే ఆకులు చేపలు అల్లుతారు, అదే ఆకుల్ని వంట వండుతారు. ఏది పనికి రాకుండా పోదు. దాని చచ్చిపోతే కూడా దాని మొద్దు నుంచి కమ్మిలి తీస్తారు, ఇల్లు కడతారు. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఏది ఉపయోగం లేకుండా పోదు. యెహోవా మందిరంలో నాటబడిన వాడు నీతిమంతుడు. వాడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తాడు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతూ ఉంటాడు. 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకి, గొప్ప చేయడానికి, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకి. ఉదయకాలన భగవంతుని దగ్గర నీవు నేను నేర్చుకోవాల్సింది, ఆయన ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా కీర్తించాలి, ఏ విధంగా ప్రచురం చేయాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన యథార్థతని, ఆయన యందు ఏ చెడుతనం లేదని మనం ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలి. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తున్నావు, ఎక్కడికైనా కార్యక్రమంకి వెళ్తున్నావు, నీవు నిజంగా భగవంతుని నామాన్ని హెచ్చిస్తున్నామా? ఆయన గొప్పతనాన్ని చెప్తున్నామా? సాక్ష్యం చెప్తున్నావు, సాక్ష్యంలో నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు. ఆయన గొప్పతనాన్ని, ఆయన యథార్థతని, ఆయనలో ఏ చెడుతనం లేదనియు, ఆయన నాకు ఏ అన్యాయం చేయలేదనియు, ఆయన నమ్ముకున్న తర్వాత నా కుటుంబం బాగుపడిందని, గొప్ప దేవుడని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను మనం ప్రచురం చేయగలుగుతున్నామా? అవకాశం దొరికినప్పుడల్లా నా పిల్లల గురించి, నా గురించి, నా కుటుంబం గురించి, నా ఆస్తిపాస్తుల గురించి చెప్పుకుంటూ ఉన్నామా? అందుకే భగవంతుడు ఈ రోజున నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు అనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయాలి. ఆయన నామాన్ని స్తుతించాలి, మంచిదది. ఆయన నామాన్ని కీర్తించాలి, మంచిది. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి, మంచిది. వారట ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. నీతిమంతుడు చిగురు పెడుతూ ఉంటాడు, సారం కలిగి పచ్చగా ఉంటాడట. సారం కలిగి పచ్చగా ఉంటాడట. ఎంత అద్భుతమైన మాట అండి. వారు ముసలితనమందు ఎలా అమ్మా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మికయించుచున్నాను అన్నాడు. 52వ కీర్తన 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివి చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతున్నారటమ్మా.
సారం కలిగి పచ్చిగా ఉంటున్నారట. నేను మెక్సికో వెళ్ళాను. అక్కడ నేను ఒక ఆయనతో కలిసి పనిచేశాను. అతని వయసు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయసులో ఎంపీఏ చేస్తున్నాడు, ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. ఇన్స్పెక్షన్ చేస్తూ నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. అంత బలం ఉంది. నేను ఆలోచన చేస్తే అతను పాస్టర్గా పనిచేస్తున్నాడు. పాస్టర్గా పనిచేస్తూ సేవకులు ఇచ్చే, దాన్ని ఏమంటారు, విశ్వాసులు ఇచ్చే కానుకల మీద అతను డిపెండ్ అవ్వకుండా ఆయన తన ఉద్యోగం చేస్తున్నాడు. 90 సంవత్సరాల వయసు. అర్థమవుతుందమ్మా? 90 సంవత్సరాల వయసు. వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెడతారు, సారం కలిగి పచ్చిగా ఉంటారు. ఆయన పాస్టర్ అని చెప్తున్నాడు. నేను పాస్టర్ని, భగవంతుని నామాన్ని హెచ్చించేవాడిని, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసేవాడిని, ఆయన కొరకు కష్టపడేవాడిని. లెబానోను దేవదారు వృక్షం, లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షాలు నిటారుగా ఉంటాయి. వంకర ఉండదు, వారిలో పాపం ఉండదు. చివరికి మనం ఏం చూస్తాం? ఆయనలో ఏ చెడుతనము లేదే నీవు ప్రసిద్ధి చేయుటకే. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుని, ఆయన నీతిమంతుడు కనుక నేను కూడా నీతిమంతుని. నిటారుగా, వంకరతనం లేదు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. అది నీరు లేదు, దానికి నీరు ఉండదు. మేమేంటి ప్రభువా, మా జీవితాలు ఏంటి? కానీ శ్రమ పడతాడు, వీడు కష్టపడతాడు, ఈయన వచ్చి ప్రార్థన చేస్తాడు, అనేకులకు మేలు జరుగుతాయి. ఇదేంటి మీలు ఇలాగుందేంటి? మీరు ఇంకా అద్దెంట్లో ఉండడం ఏంటి? మీరు కింద పడుకోవడం ఏంటి? ఉదాహరణకి భగవంతుడు ఆయన మనల్ని ఖర్జూర వృక్షం వల్ల, నీతిమంతులు లెబానోన్లో దేవదారు వృక్షం వల్ల చేస్తారట. యెహోవా మందిరంలో నాటబడిన చెట్లనియు ఆగరు చెట్లనియు. అబ్బా, ఎంత మంచి మాట అండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు మనం ఆయన కొనియాడాలి. ఆయన ఏ చెడుతనం లేదు, ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడును. విశ్వాసులము, ఆత్మీయులము, క్రైస్తవులము, సత్యం చెప్పేవారము, సత్యం పక్కన నిలిచుండేవారము, నలుగురిలో ప్రత్యేకంగా ఉన్నవారు మనం. క్రైస్తవుడు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూ ఉంటారట. సారం కలిగి పచ్చిగా ఉంటారు, బలంగా ఉంటారు, అలసిపోరు. వారు అలసిపోరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 92వ కీర్తన. మంచిది మంచిది మంచిది. ఆయనను స్తుతించటం మంచిది, ఆయనను కీర్తించటం మంచిది, ఆయనను పూజించటం మంచిది, ఆయనను ప్రచురం చేయటం మంచిది. ఈ ఉదయకాలన మంచిది 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 అని విన్నాం. అందుకే యెహోవాను స్తుతించటం మంచిది, ఆయనను కీర్తించటం మంచిది. ఆయన కార్యములు ఆలోచన చేయాలి. పశుప్రాయులు వాటిని గ్రహింపరట. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. మనల్ని మనకు ఘనత ఇచ్చే దేవుడు. గురుపోతు కొమ్ము వలె మన కొమ్ము పైకెత్తుతాడు, మళ్ళీ అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు మనం తప్పు చేయడానికి ఇష్టపడం. తప్పు చేసిన పాపమును ఒప్పింపు చేస్తాడు. నీతిమంతులుగా మనం ఉంటాం. ఖర్జూర వృక్షం వలె, లెబానోను దేవదారు వృక్షం వలె యెహోవా మందిరంలో నాటబడిన వారుగా సారం కలిగి పచ్చిగా ఉంటాం. ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూనే ఉంటాం. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాం. ఆగిపోం.
మనం పురోగతి చెందుతూనే ఉంటాం. పనికిరాని స్క్రాపం కాదు మనం బ్రతుకున్న ప్రతిరోజు ప్రతి క్షణం మనం సారం కలిగి ఉంటాం, పచ్చిగా ఉంటాం. మన దేవుడు గొప్పవాడు, గొప్పవాడు, బహుకీర్తనీయుడు.